కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు ఆయన భార్య శకుంతల. కల్తీ మద్యం వ్యవహారంలో తన భర్త పాత్ర ఏమీ లేదన్నారు. పోలీసులు కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయారు. చంద్రబాబు ఇంటికెళ్లినప్పటి నుంచి ఆయన కొడుకు కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు. దేవుడే తగిన శిక్ష విధిస్తాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు శకుంతల. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జోగి రమేష్ భార్య శకుంతల గారు ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది? పోలీసులు ఎంతమంది వచ్చారు? అసలు పైన ఏం జరిగింది? ఎంతమంది వచ్చారో తెలియదండి. 4:30కి అలా వచ్చి తలుపులు దబదబా బాదుతున్నారండి. ఇంకా ఏంటని అందరం ఉలిక్కి పడలేసామండి. ఇంకా కిందకు ఫోన్ చేస్తే వాచ్మెన్ ఇలాగ వచ్చారు అని చెప్పారండి. నోటీసులు ఏమైనా ఇచ్చారా, లేకపోతే అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు? లేదండి, నోటీసులు ఇవ్వడం కానీ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించడం కానీ అవేవి లేవండి. అట్లాగే ఏం చెప్పలేదు మాకు. అంటే పదే పదే చెప్తూ ఉన్నారు, ఏదైతే అమ్మవారి సన్నిధానంకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, తర్వాత ప్రమాణం కూడా చేశారు, ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి తప్పు చేయలేదని కూడా. అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు? ఇంకేం చెప్తామండి, అన్యాయంగానే అరెస్ట్ చేశారండి. పైన దేవుడు ఉన్నాడు, సమస్తం ఆయన చూస్తూ ఉంటాడు. న్యాయం తప్పకుండా గెలుస్తుంది. నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడండి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి కాడి నుంచి కూడా అంతకుముందు మీ అబ్బాయిని కూడా అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం జోగి చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అదే కోపం పెట్టుకొని ఉన్నారండి. ఇంకా అంతకంటే ఇంకేం లేదండి. ప్రతి విషయంలో ప్రశ్నిస్తున్నారనే దానిపైన అదేండి, ఇంకేదన్నా నచ్చని విషయాలు ఏమన్నా ఉన్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు అది కోపం ఉంటుంది కదండి. మరి ఎందుకు మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఉన్నారు, అయితే అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా సారీ చెప్పారన్న దాని మీద ఒక టాపిక్ వస్తుంది మేడం. అప్పుడు సారీ చెప్పించడం కోసమేనండి చంద్రబాబు గారు అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడి జగన్ గారికి సారీ చెప్పించడానికి అప్పుడు వారి ఇంటి వద్దకు వెళ్ళారండి. కానీ అదేంటంటే మా మీద దాడి చేయడానికి వచ్చాడని అలాగా కల్పించుకొని అలా చెప్తున్నారండి వాళ్ళు. ఇక్కడ బూడిద వ్యవహారంలో కావచ్చు, అక్కడికి వెళ్ళి పోరాడడం కానీ ప్రశ్నించడం కానీ తరచూ చేస్తూ ఉన్నారు. అంటే జోగి రమేష్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు, నేను ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి కదలనని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అరెస్ట్ ఇంకేం చెప్తామండి, వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తున్నామండి. వారికి కుటుంబాలు ఉంటాయి కదండి, ఎంత సఫర్ అవుతారో ఆలోచన చేసుకోవాలండి. పైన దేవుడు ఉన్నాడు కదండి, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు కదండి. ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అనేది కోర్టులు న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి కదండి. నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడండి. ఫైనల్గా చెప్పండి మేడం, ఏం చెప్తారంటే అంటే వ్యవహారానికి సంబంధించి? ఇంకేముంటుందండి, వాళ్ళు ఆలోచించుకోవాలి. మనస్సాక్షి ఉంటుంది కదండి. ఇంత అక్రంగా మనం అన్యాయంగా శిక్షిస్తే పైన దేవుడు ఉన్నాడు, మనకి ఏదో ఒక విధంగా అంటే రేపు జగన్ వచ్చే వాళ్ళని శిక్షించే అవసరం లేదండి. పైన దేవుడు అని ఆయన ఉన్నాడు, ఏదో ఒక రోజు దేవుడే శిక్షిస్తాడు కదండి. మళ్ళీ జగన్ను సీఎం అయ్యి శిక్షించే అవసరం లేదండి. పైన దేవుడు చూస్తుంటాడు కాబట్టి తప్పకుండా ఆయనే చూస్తాడండి, దేవుడే చూసుకుంటాడు తప్పకుండా అంతా. కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తారంటూ కూడా జోగి రమేష్ భార్య శకుంతల గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, ఇబ్రహీంపట్నం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ని ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ చెబితేనే ఈ రకంగా చేశామంటూ నిందితులు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో జోగి రమేష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే విజయవాడ ఈస్ట్ ఆఫీస్లో స్టేషన్లో జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ని సిట్ అధికారులు విచారించబోతున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, జోగి రమేష్ పాత్ర ఎంత ఉందని ఇప్పటికే అధికారులు నిర్ధారించుకొని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ విచారణలో ఎటువంటి అంశాలు తెలుస్తాయన్నటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
రాజేష్, మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్రపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో జోగి రమేష్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. దాదాపుగా 8 గంటల సమయంలో జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా అధికారులు వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడి నుంచి అదుపులో తీసుకొని విచారించిన పరిస్థితి కనిపించింది. సో ప్రధానంగా చూసుకుంటే జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి, నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన పాత్రదారుడు, సూత్రధారుడు అని చెప్పి అద్దెపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు వీరిద్దరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ తతంగం కొనసాగినట్లు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో, నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు విచారణ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ విచారణలో ఇప్పటివరకు అనేక రకమైన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు దాదాపుగా కొద్దిసేపట్లోనే ఎక్సైజ్ శాఖ డీసీ ఇప్పటికే కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన్ని విచారించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అద్దెపల్లి జనార్దన్కి మీకున్న సత్సంబంధాలు ఏంటి? అద్దెపల్లి జనార్దన్కి ఎందుకు మీరు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పారు? అద్దెపల్లి జనార్దన్కి సంబంధించి ఎందుకు మీరు నకిలీ మద్యం వ్యాపారం చేయమని ప్రోత్సహించారు? ఆయన 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే వ్యాపారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పోద్బలంతో మీరే చేయమని చెప్పి కూడా చెప్పినట్లు కూడా అద్దెపల్లి జనార్దన్ చెప్తున్నాడు. ఇబ్రహీంపట్నం ములకల చెరువులో ఈ వ్యవహారానికి సంబంధించి మీరు పాత్ర ఏ రకంగా ఉంది? దీంట్లో మీరు ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు? దీంట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఏమన్నా సత్సంబంధాలు ఉన్నాయా? వారి అనుచరులు ఏమన్నా ఉన్నారు? అంటే తెనాలికి సంబంధించిన శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద ములకల చెరువులో గోడం లీజుకు తీసుకున్నారు. అసలు తెనాలి ఎక్కడా, లేకపోతే అన్నమయ్య జిల్లా ములకల చెరువులు అంటే ఇట్లా సంబంధం లేని వ్యవహారాలు, సంబంధం లేని వ్యక్తులను ఇక్కడ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసులో ఏ వైపు వెళ్ళినా, ఎటు తిరిగినా కానీ అంతులేని చిక్కుముడి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అద్దెపల్లి జనార్దన్ 7 రోజుల పాటు కస్టడీ సమయంలో చెప్పిన కీలకమైన ఆధారాలను బేస్ చేసుకొని ఈరోజు ఉదయం జోగి రమేష్ని ఆ నివాసంలో అదుపులో తీసుకొని సిట్ కార్యం ఏదైతే తూర్పు ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్లో ఆయన్ని కొద్దిసేపట్లోనే విచారించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ని ఉదయం అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ చెప్పినందుకే నకిలీ మద్యం తయారు చేశామని నిందితులు అద్దెపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు ఇద్దరు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో జోగి రమేష్ పాత్ర ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత జోగి రమేష్ను ఈ ఉదయం 4 గంటల సమయంలో జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. సుమారు 7-8 గంటల సమయంలో అక్కడ జోగి రమేష్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే విజయవాడ ఈస్ట్ స్టేషన్లో జోగి రమేష్ ఉన్నారు. నకిలీ మద్యం కుంభకోణం కేసులో, నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది? ఎందుకు వాళ్ళని ప్రోత్సహించారు నకిలీ మద్యం తయారు చేయమని? ఎందుకంటే దాంట్లో నిందితులుగా ఉన్నటువంటి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు చాలా స్పష్టంగా పోలీసుల ఎదుట అంగీకరించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే, ఆయన చెప్పినందునే నకిలీ మద్యం తయారీకి పాల్పడ్డామని చెప్పడంతో జోగి రమేష్ని విచారించబోతున్నారు సిట్ అధికారులు. ఇవాళ జోగి రమేష్ విచారణలో ఎటువంటి అంశాలు తెలుస్తాయనేది తర్వాత ఒక ఆసక్తిగా మారింది. కానీ ఇప్పటికే నా పాత్ర ఏమీ లేదు, కావాలనే కూటమి ప్రభుత్వం నన్ను వేధిస్తోంది అంటూ జోగి రమేష్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇటీవల ఆయన ఆ గుడిలో కూడా ప్రమాణం చేశారు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో చర్యల్లో భాగంగానే ఈ రకంగా వేధిస్తున్నారంటూ జోగి రమేష్ చెప్తున్నారు. జోగి రమేష్ భార్య కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తన భర్తకు ఎటువంటి పాపం తెలియదు, ఎటువంటి అన్యాయం చేయలేదు, దీంట్లో ఎటువంటి పాత్ర లేకపోయినప్పటికీ కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తన భర్తని ఏ రకంగానైనా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తోంది అంటూ బిగ్ టీవీతో జోగి రమేష్ భార్య కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు.